జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు అనిత నమస్కరిస్తూ ఈరోజు పత్రిజీ జ్ఞానామృతం 1 బుక్లో మనము భయంలో నుంచే అభయం అంటూ పత్రిజీ మనకు ఇస్తున్న మెసేజ్ ఏంటో మనం తెలుసుకుందామా అండి. ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషి కూడా తన ఆత్మ ఎదుగుదలకు పనికి వచ్చేలా ఏదో ఒక భయాన్ని ఎంచుకునే ఇక్కడికి వస్తాడు. అలా వచ్చి ఆ భయాన్ని అధిగమించే క్రమంలో అనేక అనుభవాలను పొందుతూ తన జన్మను సార్థకం చేసుకుంటాడు. రకరకాల మనుషులు రకరకాల జన్మల్లో రకరకాల భయాలను ఎంపిక చేసుకుంటారు. కొందరు నీరంటే భయాన్ని, కొందరు నిప్పంటే భయాన్ని, కొందరు చావు అంటే భయాన్ని ఎంచుకుంటారు. కొందరు పెళ్ళంటే భయాన్ని, అలానే భయాన్ని కొందరు భయపడతారు. బిడ్డను కనాలి అంటే భయాన్ని కొందరు, డబ్బంటే భయాన్ని ఎంచుకుని వచ్చి తమ భయాలని ప్రపంచంలోకి గుప్పిస్తూ ఉంటారు. కొందరు ఆడపిల్లలను కంటే అత్తగారు భర్త ఊరుకోరు కనుక ఆడపిల్లలను కనాలంటే చచ్చేంత భయపడతారు. టైప్స్ ఆఫ్ ది సోల్ ఈ అనే పుస్తకంలో భయాన్ని గురించి ఎంతో చక్కగా వివరిస్తూ, భయం లేకపోతే జీవితంలో ఏమీ నేర్చుకోలేమని అద్భుతంగా చెప్పింది. కనుక భయాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని అధిగమించాలనుకునే వాళ్ళంతా టైప్స్ ఆఫ్ ది సోల్ అనే పుస్తకాన్ని చదవాలి. ఒక్కో జన్మలో మనం ఒక్కో రకమైన భయాన్ని వెంట తీసుకొని వచ్చి దానిని అధిగమించే క్రమంలో ఎంతో ఆత్మజ్ఞానాన్ని మన బుట్టలో వేసుకుంటాము. క్రికెట్ ఆటలో 2020 క్రికెట్, ఓడిఐ క్రికెట్ ఆట ఆడే స్థాయికి రావాలంటే ఆటగాడు ఎంతో కష్టపడాలి, ఎంతో సాధన చేయాలి. ఆట మైదానంలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వెళ్ళి బౌన్సర్లను, లెగ్ కట్టర్లను, యార్కర్లను, స్లో బాల్స్ను, స్వింగర్లను, పేసర్లను అన్నిటినీ ఎదుర్కోవాలి. ప్రతి బాల్ను బౌండరీగానో సిక్సర్గానో మలచటమే కాక లక్ష్యంగా ఆడాలి. అప్పుడే ఆటకు పునాది పడి ఆట గెలుస్తుంది. మరి ఆటగాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతాడు. అది మరిచిపోయి అమ్మో ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వెళితే బౌన్సర్లను ఎదుర్కోవాలి, నా ముక్కు మొహం పగిలిపోతుందని భయపడితే ఆ ఆటగాడి జీవితం అర్థం ఉంటుందా? అక్కడ భయం ఉండాలి. కానీ భయపడుతూనే కూర్చోకుండా ఆట తీరును అర్థం చేసుకొని నైపుణ్యంగా ఆడుతూ జాగ్రత్తగా బాల్స్ని కాచుకోవాలి. జీవితం కూడా అంతే. జీవితంలో ప్రతి మనిషికి, ప్రతి జంతువుకి, మరి ప్రతి పక్షికి కూడా ప్రాణభయం ఉంటుంది. అసలు భయం ఉంటేనే ఆ ప్రాణి తనని తాను రక్షించుకుంటూ జీవితాన్ని పొడిగించుకోగలుగుతుంది. లేకపోతే అర్ధాంతరంగా దాని జీవితాన్ని ముగిసిపోతుంది. అడవిలో పులిని చూసి మేక భయపడి పారిపోకుండా నాకేంటిలే అని ధీమాగా అక్కడే నిల్చుని ఉంటే పులి వచ్చి దాన్ని చక్కగా తినేస్తుంది. కనుక భయం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. బాక్సింగ్లో ప్రత్యర్థి రక్తం కారేలా చితకబాదుతాడు. చచ్చిపోతానేమో అన్న భయంతో కూడా ఆటగాడు ఆడుతూనే ఉంటాడు, పంచులు ఇస్తూనే ఉంటాడు, ప్రేక్షకులు చప్పట్లు కొడుతూనే ఉంటారు. చివరికి ఆ భయాన్ని అధిగమించి ఛాంపియన్లా నిలుస్తాడు. భయపడితే ఛాంపియన్ కాలేడు కనుక భయాన్ని అర్థం చేసుకొని అందులో నుంచి ఆ భయాల్లో బయటికి రావాలి. అప్పుడే మనకు భయం యొక్క గొప్పదనం తెలుస్తుంది. భయం యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్న వాళ్ళే ఎదుటి మనిషిలోని భయాన్ని గౌరవిస్తారు, మరి వారికి చేతనైన సహాయాన్ని చేస్తారు. వాళ్ళు ఎదుటి వాళ్ళ భయాలను తోలనాడరు, మరి వాళ్ళని బలహీనునిగా చూడరు. చావు భయంతో పులి నుంచి దూరంగా పరిగెడుతున్న మేకను ప్రశంసిస్తారు. అది తనను తాను ఎంత బాగా రక్షించుకుంటుందో చూసి చప్పట్లు కొడతారు, మరి దానిని ఆదర్శంగా తీసుకుంటారు. పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం వెళ్ళాలన్న లక్ష్యంతోనే పుట్టాడు. ఆ లక్ష్యాన్ని ఆమోదిస్తూ వనవాసం పూర్తి చేసుకుని రావణాసుడిని చంపి అజేయుడిగా తిరిగి వస్తాడు.
ఆ తరువాత కూడా మహారాజుగా ప్రజలచే నీలాపనిందలు పడ్డాడు. ఆయన ఆ నిందలకు భయపడకుండా ప్రజలను చక్కగా పరిపాలించి గొప్ప రాజు అనిపించుకున్నాడు. అలా శ్రీరాముడికే కాదు, మీకు నాకు మరి అందరికీ భయాలు ఉంటాయి. తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. అన్నిటినీ భరించాలి, అన్నిటినీ అధిగమించాలి. ఇదంతా కూడా ఆత్మ యొక్క దివ్య ప్రణాళిక. శైశవ దశ నుంచి పూర్ణాత్మగా ఎదగటానికి రకరకాల జన్మల్లో ఆత్మ చేసుకునే ఎంపికలే ఈ భయాలు. భయాలలో రెండు రకాలు ఉంటాయి: సరి అయిన భయాలు, సరికాని భయాలు. అకస్మాత్తుగా పులి వస్తే పారిపోయి ప్రాణాలను రక్షించుకోవటం సరి అయిన భయం. అలా కాకుండా హాయిగా ఇంట్లో తిని కూర్చొని ఇప్పుడు ఈ ఇంటి పైకప్పు సడన్గా కూలి నా నెత్తి మీద పడితే ఎలా అని గడగడలాడిపోవటం సరికాని భయం. ఒకానొకసారి నా పాత ఫ్రెండు రామేశ్వర శర్మ నేను బస్సులో హైదరాబాదుకు వస్తుంటే కలిశాడు. మాటల సందర్భంలో తన కూతురు పెళ్లి గురించి ఆందోళన పడుతున్నట్లు చెప్పాడు. అదేంటి ఈ మధ్య కదా నీకు కూతురు పుట్టింది అని అడిగితే, అవును, తన వయసు ఇప్పుడు 2 ఏళ్లే, కానీ పెరిగి పెద్దయ్యాక పెళ్ళెలా చేయాలని భయపడుతున్నానని చెప్పాడు. అంటే 20 ఏళ్ల తర్వాత చేయాల్సిన పెళ్లి ఖర్చుల గురించి ఇప్పుడే భయపడుతున్నాడనమాట. ఇది ఎంతటి అజ్ఞానం! కనుక భయాన్ని సరిగా అర్థం చేసుకొని స్పందించాలి. ఇప్పుడు కరోనా వచ్చింది, ప్రపంచాన్నంతటిని భయంతో వణికిస్తోంది. ఇన్నాళ్ళు మనం జంతువులను వణికిస్తూ వాటిని చంపి తిన్నాం కనుక ఇప్పుడు కరోనా రూపంలో ప్రకృతి మనల్ని వణికిస్తోంది. చిన్న చేపను పెద్ద చేప మింగేయటం ప్రకృతి సహజం. అయితే మనకంటే చిన్నవైన పక్షులను, జంతువులను, ఆవులను ఇలా ఏది దొరికితే దాన్ని చంపి తినే విపరీత బుద్ధితో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకు వినాశకాలం దాపురించింది. దానినే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఎంతటి విపరీత బుద్ధి అంటే అంతటి వినాశకాలం పొంచి ఉంటుంది. కౌరవులకు విపరీత బుద్ధులు పుట్టాయి కాబట్టి వాళ్ళకు వినాశకాలం దాపురించింది. అందుకే వాళ్ళని చంపమన్నాడు కృష్ణుడు. కనుక వినాశకాలాన్ని తప్పించుకోవాలంటే మనం ముందుగా విపరీత బుద్ధుల్లో నుంచి బయటపడాలి. భయంలో నుంచి బయటకు వచ్చి అభయులం కావాలి. దేవాలయాల్లో దేవుడి విగ్రహాలు అభయముద్రను మరి వరదాముద్రను కలిగి ఉంటాయి. ఎవరికి వారే తమ బుద్ధిని సరిచేసుకుని అభయులుగా ఉంటే వారికి ఎన్నో వరాలు లభిస్తాయి అని దాని అర్థము. చాలామంది దానిని రక్షాముద్ర అనుకొని మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, అంతగా ఏమైనా అయితే ఆ దేవుడే రక్షిస్తాడంటూ మాంసభక్షణ చేస్తూ విపరీత బుద్ధితో ప్రవర్తిస్తారు. అటువంటప్పుడు వైరస్లు కూడా ఇలాగే విజృంభిస్తూ ఉంటాయి. కనుక మన చూపును, మన మాటను, మరి మన ఆలోచనను ముందు సరి చేసుకోవాలి. అప్పుడే మనం సకల భయాల నుంచి విముక్తి చెందుతాం. ఇందుకు ధ్యానం ఒక్కటే సరి అయిన మార్గము. మాస్టర్స్, ఇక్కడ మీతో నా అనుభవము భయం తాలూకుది పంచుకోవాలి. నేను చాలా భయస్తురాలిని. ధ్యానంలోకి వస్తే ఏదో అయిపోయి నా బిడ్డని, నా హస్బెండ్ని వదిలేసేసి అడవుల్లోకి వెళ్ళిపోతానేమో అనేసి ఎంతమంది చెప్పినా నేను రాలా ధ్యానంలోకి. కానీ నేను షిరిడి బాబాని అడిగినప్పుడు ఆయన నాకు చూపించిన దారి ధ్యానము. ఎన్నో భయాలండి. ఆ భయాలన్నీ కూడా నేను ధ్యానంలోకి వచ్చినాక పటాపంచలయ్యాయి. ధైర్యం అంటే ఎలా ఉంటుందో నేను చవి చూస్తున్నాను. సో మాస్టర్స్, ధ్యానము అన్నిటికీ పరాకాష్ట. మెడిటేషన్ ఈజ్ ఓన్లీ ద మెడిసిన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నిజంగా పత్రిజీకి మనందరము కూడా సదా సదా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. ఈ బుక్కు అందరికీ అందాలన్న తాపత్రయంతో నిర్మల్ గారు, వాణి మేడం ఇద్దరు ఎంతో కృషి చేసి 15 రోజుల్లో మనకు అందించారు. మరి ఎంతమంది వాళ్ళు పడిన తపనకి వినియోగించుకుంటున్నామో ఇది మీరు అందుకుంటూ మరింత మందికి జ్ఞానాన్ని అందించటం వల్ల మేలు పొందేది మీరేనండి. అంటే మేము పంపిస్తామనా అని మీరు అడిగితే కనుక
పత్రిజీ జ్ఞానము ఎంతో సులభమైనది, ఎంతో ముక్తి కలిగించేది. ఎంత విస్తారంగా మనం ఈ జ్ఞానాన్ని అందిస్తే, ఎంతమందిలో పరివర్తన కలిగితే, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఆపటానికి కారణం కాకపోతుందంటారా? ఐమ్ రైట్ ఫ్రెండ్స్? ఇక్కడ పత్రిజీ మరొక చక్కటి మెసేజ్ మనకి ఇచ్చారు, చూద్దామా? అన్నం వడ్డిస్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది. అందుకే నేను ధ్యాన మహాచక్రం కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నా, మరి ఎంత అలసిపోయినా కూడా సమయం తీసుకుని మరీ అన్నం వడ్డిస్తాను. అలా వడ్డిస్తున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో కనిపించే చిరునవ్వు మరి ఆనందం చూడటం నాకెంతో ఇష్టం. అది నాకెంతో శక్తినిస్తుంది. ఆ పనిని నేను చేయకపోయినా ఇంకెవరో చేస్తారు, కానీ ఆ పనిని నేను చేస్తే నాకు శక్తి వస్తుంది. ఆ శక్తి నన్ను ముందుకు నడిపిస్తుంది అని చెప్తున్నారు పత్రిజీ. మరి రేపండి పైలోకాల్లో చిత్రగుప్తుడు సినిమా చూపిస్తాడు అంటూ చెప్తున్నారు. మరి ఏంటో ఆ సినిమా మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.